దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ మరోసారి వినియోగదారులపై ఛార్జీలతో బాధేందుకు సిద్ధమవుతుంది. పొదుపు ఖాతాల్లో నెలవారీ కనీస మొత్తాలను ఉంచడంలో విఫలమైన వినియోగదారులపై ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలను విధించనుంది. ఖాతాదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో 2012 జూలైలో MAB నిబంధనను ఎత్తివేసిన SBI తాజాగా ఈ ఛార్జీలను విధించాలని చూస్తుండడం గమనార్హం. పొదుపు ఖాతాల నిర్వహణ, ఇతరత్ర వాటిపై వెచ్చిస్తున్న వ్యయాల భారాన్ని తగ్గించుకునే యోచనతో ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఛార్జీల విధింపుపై ఈ మేరకు SBI తన శాఖలకు ఇప్పటికే సమాచారాన్ని పంపించింది. మెట్రోపాలిటన్ నగరాల్లోని శాఖల్లో పొదుపు ఖాతాలు ఉన్న వినియోగదారులు తమ ఖాతాల్లో 5,000 రూపాయల కనీస మొత్తాలను ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నగదు నిల్వల్ని ఉంచని ఖాతాదారులపై సర్వీస్ ట్యాక్స్తో పాటు 100 రూపాయల పెనాల్టీని SBI విధించనుంది. 50% కంటే తక్కువ నిల్వలున్న ఖాతాలపై సర్వీస్ ట్యాక్స్తో పాటు 50 రూపాయలు, 50 నుండి 75% తక్కువ ఉన్న నిల్వలపై సర్వీస్ ట్యాక్స్ సహా 75 రూపాయల పెనాల్టీని బ్యాంక్ విధించనుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాల్లో నగదు నిల్వ 1000 రూపాయల లోపునకు తగ్గితే లేవీ ఛార్జీలను విధించనున్నట్లు SBI వెల్లడించింది. ప్రస్తుతం బ్యాంకులో 25 కోట్ల పొదుపు ఖాతాలున్నాయని SBI ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం గత ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ వరకు పెద్ద ఎత్తున ఖాతాలను ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. జీరో బ్యాలెన్స్తో ప్రారంభించిన ఈ ఖాతాల నిర్వహణ పెనుభారం కావడంతో ఈ ఛార్జీలను విధించాలని నిర్ణయించినట్లు ఆ అధికారి తెలిపారు. మరోవైపు ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని చూస్తున్నట్లు SBI మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ కుమార్ తెలిపారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.